ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా 3 అక్షరాల పేరు చెప్తే తెలుగు జాతి ఆనందపడుతుంది, తెలుగు జాతికి గుర్తింపు వచ్చింది. ఆ 3 అక్షరాలు ఏంటి? సిబిఎన్. ఆ 3 అక్షరాలు ఏంటి? గట్టిగా చెప్పాలి, సిబిఎన్. ఎందుకు చెప్తున్నానంటే చాలామంది కుర్రోలు ఇక్కడ కూర్చున్నాం, వేదికమైన అనేక మంది యంగ్స్టర్స్ ఉన్నారు. పొద్దున్న లేచి దగ్గర నుంచి ఆయనతో పోటీ పడాలని ఒక తాపత్రయం మనలో ఉంది. కానీ ఒక విషయం మర్చిపోతున్నాం, 25 సంవత్సరాల కుర్రోలు 3 ఉన్నారు ఆయన లోపల. ఇప్పటికీ ఆ స్పీడు మేము అందుకోలేకపోతున్నాం. ఇప్పటికీ ఆయన స్పీడు జెట్ స్పీడ్. గతంలో కియా తీసుకొస్తే ఇప్పుడు ఫైటర్ జెట్స్ తీసుకొచ్చిన వ్యక్తి. అప్పుడు ఐటీ అంటే ఇప్పుడు ఏఐ, అప్పుడు హైటెక్ సిటీ అంటే ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ, అప్పుడు సైబరాబాద్ అంటే ఇప్పుడు అమరావతి రూపశిల్పి మన నాయకుడు సిబిఎన్. భవిష్యత్తును ఎప్పుడు ముందుగా చూసే విజనరీ మన నాయకుడు సిబిఎన్. స్త్రీ శక్తిని మహాశక్తిగా గుర్తించిన వ్యక్తి మన సిబిఎన్. మహిళలకు విద్యా ఉపాధి అవకాశాల్లో 33% రిజర్వేషన్ అందించిన వ్యక్తి మన సిబిఎన్. డ్వాక్రా సంఘాల ద్వారా మహిళలకి ఆర్థిక స్వాతంత్రం కూడా కల్పించిన వ్యక్తి మన సిబిఎన్. తన తల్లి పడిన కష్టాలు గుర్తించి మహిళలు కష్టాలు పడకూడదని దీపం పథకం ద్వారా ఉచితంగా గ్యాస్ కనెక్షన్ కూడా అందించిన వ్యక్తి మన సిబిఎన్. మహిళల్ని బస్ కండక్టర్లుగా, బస్సు డ్రైవర్లుగా కూడా నియమించిన వ్యక్తి మన సిబిఎన్. దేశంలోనే తొలి స్పీకర్గా ప్రతిమా భారతి గారిని కూడా నియమించిన గొప్ప వ్యక్తి మన సిబిఎన్. ఎవడైనా మహిళల జోలికి వస్తే తోలు తీస్తానని చెప్పిన వ్యక్తి కూడా మన సిబిఎన్.